హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వనస్థలిపురంలోని శ్రీ వెంకటదుర్గ నర్సరీకి వచ్చామండి. ఇది చాలా పెద్ద నర్సరీ. ఏ రకాలైన పళ్ళు కానీ, ఫ్లవర్స్ కానీ, ఇంకా ఇంటీరియర్ కానీ, ఇంకా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏ కావాలంటే అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి అండి ఫ్లవర్వి. మీకు ఏంటి పెద్ద పెద్ద మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి అరటి మొక్కలు కానీ, జాంకాయ మొక్కలు కానీ, మామిడికాయ మొక్కలు కానీ ఏవి కావాలన్నా అన్నీ ఉన్నాయండి. ఆల్ స్పైసెస్ అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. రండి చూపెడతాను ఏమేమి ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ పెద్దవి ఉన్నాయి. ఇది షో లాగా ఇలా పెట్టుకోవడానికి ఇంటి ముందు ల్యాండ్స్కేపింగ్ కి యూజ్ చేస్తారు. బాగుంటది. ఇది ఫామ్ హౌస్ లో కానీ అట్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ నారింజ ఉంది, కాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి దీని నిండా పూతే ఉందండి, చూడండి. ఇవన్నీ నారింజ కాయలు, కాయలు కూడా వచ్చేసి ఉన్నాయి. చాలా పెద్ద కుండీ కూడా సైజ్ చూడండి. చాలా రీజనబుల్ గా ఇస్తారు మనకి. హోల్సేల్ అన్నమాట ఇవి. అందరు వచ్చి హోల్సేల్ గా తీసుకెళ్తూ ఉంటారంట నర్సరీస్ వాళ్ళంతా కూడా. ఇదిగోండి అక్కడ పసుపు మొక్కలు ఉన్నాయి. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. రండి ఇదో. ఇలా నీట్గా అరేంజ్ చేశారు ఇక్కడ అన్ని. ఇది హ్యాంగింగ్ పాట్స్ అండి. ఇవి హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు. సూపర్ ఉంటాయి అసలు చూడడానికి. చూడండి ఇదంతా గ్రీన్ గా ఉంది. ఇక్కడ సరస్వతి ఆకండి. ఇది సరస్వతి ఆకు భలే బాగా వచ్చింది. ఈ మొక్కలు స్టార్టింగ్ 20 రూపీస్ అండి. చిన్న చిన్నవి ఇవి చూడండి, ఫ్లవర్ ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ 20 రూపీస్కి వేస్తున్నారు ఇవి. ఇవన్నీ కూడా ఇదిగోండి మందారాలు. ఇక్కడ ఇది ముద్ద మందారం. ఇది చూడండి ఎంత బాగుందో, వైట్ ముద్ద మందారం. ఇంకా అక్కడ ఫ్లవర్ ఇవి ఉన్నాయి, రండి చూపెడతాం. ఈ మందారాలన్నీ 40 రూపీస్ అండి. ఇవన్నీ చూడండి ఎంత బాగుందో. ఏవైనా ఇవి 40 రూపీస్ మందారాలు. ఇదిగోండి ఇటు సైడ్ ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ 40 రూపీస్. ఇది రండి. ఈ మందారాలు 25 రూపీస్. ఇవన్నీ ఈ వరుస 25 రూపీస్. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి తీసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే. ఇదిగోండి ముందు కూడా ఇక్కడ ఈ మందారాలు కూడా అన్ని. ఇదిగోండి ఈ మందారం 25 రూపీస్ అండి ఒక్కొక్కటి. ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి రబ్బర్ ప్లాంట్. ఇది ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది 100 రూపీస్. ఇదిగోండి ఇంకా వేరే మొక్కలు చూస్తానండి. ఇది క్రీపర్ రోజ్ అండి, లైట్ పింక్ కలర్. ఇది 150 ఒక్కొక్కటి. ఇలా పాట్ లో ఉంటే కనుక 150. ఇది ఇట్లా కవర్ లో ఉన్నాయండి కొన్ని. ఈ కవర్ లో ఉంటే కనుక 100 అని చెప్పారు. ఇది చక్కగా ఫస్ట్ ఫ్లోర్ కి పాకించుకోవచ్చు. అలా గుత్తులు గుత్తులుగా కాస్తుంది అనమాట. బాగున్నాయి. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి రోజెస్. ఇవన్నీ ఉన్నాయి చూద్దురు. ఇక్కడ ఇవన్నీ మల్లెపూలు. వాళ్ళ చిన్న మొక్కకి
ఎన్ని మల్లెపూలు వచ్చినాయో చూడండి. ఇవి భలే ఉన్నాయి అసలు. ఇదిగో చూడండి మల్లెపూలు ఇవన్నీ. ఇదిగోండి ఇట్లాగా భలే ఒక ఫ్లవర్ లాగా, రోజ్ ఫ్లవర్ లాగా ఉంది మల్లెపూలు. ఇక్కడ కూడా గులాబీలు ఉన్నాయి. ఇవన్నీ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో. డబుల్ పెటలు మన ఇంట్లో ఉన్న వెరైటీనే, క్రీమ్ కలర్ అండ్ పింక్. ఇట్రండి. ఇది జేడ్ ప్లాంట్. ఇది చూడండి జేడ్ ప్లాంట్ అంటారు దీన్ని. వాళ్ళు ఇవన్నీ అవే మొత్తం. ఇవన్నీ పెద్ద సైజు గులాబీలు. కవర్ చాలా పెద్దగా ఉంది చూడండి. దీన్ని ఇలా పెట్టేసుకొని కొన్ని రోజులు అలా ఉంచేయచ్చు కూడా. ఇటు సైడ్ అన్ని గులాబీలే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ అన్ని పెద్ద పాట్స్ ఉన్నాయి చూడ. ఇదిగోండి బోగన్ విల్లా ప్లాంట్స్. ఇదిగో చూడండి ఎంత పెద్ద కుండీలో పెట్టారో. ఈ వరుస అలా ఉన్నాయి. భలే అందంగా ఉన్నాయి ఇటు కూడా. వీటికి వాటర్ తక్కువ వేస్తే బాగా ఫ్లవర్స్ వస్తాయండి అవి. ఇదంతా క్రీపర్ రోజ్ అండి. చూడండి ఇట్లా కర్ర పెట్టి దీన్ని పాకిస్తున్నారు. భలే బాగా వచ్చినాయి ఇవన్నీ. చూడండి ఎంత బాగుందో. ఇది మిరియాల్ ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పు బాబు ఒకసారి. మీకు స్పైసెస్ లో అయితే ఆల్ స్పైస్ ఉంటాయండి. ఇటు బిర్యానీ ఆకు అండి. ఇది బిర్యానీ ఆకు. ఇది ఆల్ స్పైస్. ఇది ఆల్ స్పైస్ అంటే ఇంక ఏమో మిరియాలు. ఇంకా ఇటు వచ్చి దాల్చిన చెక్క అలాంటివి అయితే ఉంటాయి. ఇది దాల్చిన చెక్క. ఇవన్నీ దాల్చిన చెక్క అండి. ఇవి ఫ్రూట్స్ లో అయితే ఈ మిరాకిల్ ఫ్రూట్ ఉంటుంది, మనీలా చెర్రీ ఉంటుంది, జబోటి కాబా, ఇంకా లిచ్చి, లాంగం. లాంగ్ అని ఇది లిచ్చి. ఇదే లిచ్చి. ఇది లిచ్చి అండి. ఇది లిచ్చి అంటే ఇదైతే మిరాకిల్ ఫ్రూట్ అండి. దీనికి రెడ్ కలర్ గా వస్తాయండి ఫ్రూట్స్. ఓకే. ఈ ఫ్రూట్స్ తిన్న తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఏంటైనా తీగని ఉంటుందండి. ఇది ఇది బిలంబరి ఉసిరి అండి. ఇది ఉసిరి పొడుగ్గా వస్తుంది అండి. దొండ ఉసిరి అంటారు కదా. ఓకే. కేరళ వెరైటీ అండి. ఇదైతే స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్. దీని కాయలు కూడా వచ్చినట్టుంది ఇప్పుడు వస్తాయండి. ఇవి మొక్క వచ్చి 6 months నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రూటింగ్. ఓకే. ఇది వచ్చి ఇంకా బ్లూబెర్రీ. ఓకే. ఇదైతే బ్లూబెర్రీ ప్లాంట్ అండి. ఇది ఓకే. చాలా మంది అమ్ముతారు కానీ అవి వేరే వెరైటీస్ అండి. ఇందులో ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ అండి. ఓకే. ఇది ఇదండి ఇలాచి అండి. ఇది ఇలాచి. ఇదేమో సూర్యనామ చెర్రీ. ఇవన్నీ అవకాడో గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అండి. ఓకే. అవకాడో. ఇది జబోటికా అంట. జబోటికా అండి. అది రేర్ ఫ్రూట్ ప్లాంట్ అండి. అది ఒకటి రేర్. ఇది అది అవకాడో. 3 year ప్లాంట్స్ అండి. అవన్నీ కూడా ఇవన్నీ 3 year ప్లాంట్స్. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల మొక్కలు. మీకు వచ్చే నెక్స్ట్ ఇయర్ క్రాప్ మొదలు అవుతుంది. ఇది రోజ్ యాపిల్ అండి. రోజ్ యాపిల్. ఇందాక అడిగారు కదా జాజికాయ. అది స్పైసెస్ లోనే ఇది జాజికాయ అండి. ఇది ఓకే. జాజికాయ వస్తుందా దానికి? ఇది జాజికాయ కాస్తుంది అండి. ఇప్పుడు కాదు కానీ కొంచెం టైం పడుతుంది. ఓకే. దాల్చిన చెక్క. ఇవి కూడా దాల్చిన చెక్క. ఓకే. ఇవన్నీ దాల్చిన చెక్క. ఇది వచ్చి మళ్ళీ ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి. స్ట్రాబెర్రీ జామ్ అంటే కాయ జామ్ వచ్చి సైజ్ ఉంటుంది. అది ఫ్రూటింగ్ కూడా మీకు 6 months నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫ్రూటింగ్. ఇది ఓకే. ఇవేమో స్టార్ ఫ్రూట్. ఇవన్నీ కూడా స్టార్ ఫ్రూట్. స్వీట్ వెరైటీ ఉంటుంది, పులుపు వెరైటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి.
ఇవి అయితే చాలా మంది దవన మొక్కలు అడుగుతారు. ఇవన్నీ కూడా దవన మొక్కలు అండి. ఇవి ఇంకా అటు ఉన్నాయి. అవన్నీ కూడా ఇది మరవం కదా? అదే మేము మరవ అంటామండి, కొంతమంది దవనం అంటారు. ఓకే. ఇది ఇదే ప్లాంట్? అది మాచిపత్రి. మాచిపత్రి. ఓకే. ఇది వైట్ నేరేడు. ఓకే. తెల్ల నేరేడు. తెల్ల నేరేడు కూడా పోతున్నా చూసారా? అవునవును. ఇగోండి చెట్టు అంతా పోతుంటుంది. ఇది ఈ మొక్క పెట్టి 6 months అయింది. ఓకే. ఇప్పుడు ఫ్రూటింగ్ మొదలైంది. బాగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ చెట్టు అంతా ఫ్రూటింగ్ తోటి ఉంటుంది. ఫ్లవరింగ్. మీకు నార్మల్ వెరైటీస్ కావాలంటే అటు ఉంటుంది. జామ, మామిడి, సపోటా. అటు వెళ్దాం రండి. ఫ్రూట్ వెరైటీస్, నార్మల్ ఫ్రూట్స్. ఇవి పారిజాతం ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. పారిజాతాలు ఎంత బాగున్నాయి, పెద్ద కవర్ లో పెట్టారు. ఇవన్నీ పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ పారిజాతాలు. ఇది వేరే. ఇక్కడ దానిమ్మకాయ చెట్టు ఉంది. ఇది దానిమ్మ. ఇది కూడా 6 months స్టార్ట్ అవుతుంది. ఈ 2 year ప్లాంట్స్. ఇవి 2 year ప్లాంట్స్. ఇది వైట్ నేరేడు. వైట్ నేరేడు మొత్తం అంతా పోతుంది. అక్కడ చూపించాను కదా, అందులో చిన్న మొక్క ఉంది. ఇది వైట్ నేరేడు. మీకు ఇందులో సపోటా ఉంటుందండి. సపోటా. ఇవన్నీ కూడా 1.5 year ప్లాంట్స్. 6 months ఫ్రూటింగ్ మొదలవుతాయి. మీకు ఇందులో 3 year ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. అటు అవన్నీ కూడా చివరికి. ఈ బోన్సా ఫైకస్ అండి. బోన్సా ఫైకస్. అవేమో నిమ్మ మొక్కలు. ఇవి నిమ్మకాయ. అవన్నీ నిమ్మ. అటు సైడ్ పనస. ఇవన్నీ జామ అండి. ఇందులో తైవాన్ జామ ఉంటుంది, అలహాబాద్ సఫేదా ఉంటుంది. ఇవి కూడా ప్రోటీన్ తో ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ప్రోటీన్ తో ఉంటుంది. తైవాన్ జామ. ఇవి మ్యాంగో ప్లాంట్స్. 2 years. మీకు ఇంకా ఫ్రూటింగ్ రావడానికి ఇంకా 2 years పడుతుంది. ఇంకా 2 years. మీకు ఇందులో 1 year ప్లాంట్స్ ఉంటాయండి. మీకు ఈ 1 year ప్లాంట్స్ అయితే ఇంకా 3 years పడుతుంది. మీకు ఇందులో 3 years ప్లాంట్స్ ఉన్నా అవైతే 6 months లో కాయ వస్తుంది. బాగా పూత వచ్చేసింది మ్యాంగోకి. ఫస్ట్ టైం కనుక వచ్చిన తోటలు పూత నిలబడుతుంది. ఆ మొక్క ఎదిగిన తర్వాత నిలబడుతుంది. పదండి మీకు 3 year ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఇది మామిడికాయ అండి. 2 years ప్లాంట్. ఇది 1 year ప్లాంట్. ఇటువైపు ఇవన్నీ 1 year మామిడికాయ ప్లాంట్స్. రండి ఇంకా వేరే వెరైటీస్ చూద్దాం. ఇవన్నీ మామిడికాయలు కానీ పూత బాగా వచ్చింది, కానీ ఇప్పుడే రావంట కాయలు. నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. ఇంకా చాలా మంది కూడా ఇది వెళ్ళాక్కడ పెట్టుకుంటారు కదండి. అలాంటి చోట్ల పెట్టుకుంటారు. అంటే ఇది డేట్స్ వస్తాయి. దీనికి డేట్స్ వస్తాయండి. ఈత మొక్కలు అంటారు. ఓకే. ఈ పంట మొక్కలు 3 years ఓకే. ఈ పనస మొక్కలు 3 years. వీడి అయితే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా. ఓకే. ఇవన్నీ కూడా ఫ్రూటింగ్ తోటి ఉంటాయి. ఇవ్వండి ఇవన్నీ వచ్చేసినాయి పిందులు. ఆల్రెడీ భలే ఉన్నాయి అసలు. ఇవన్నీ కూడా పిందులు. ఇవి 3 years. ఇవన్నీ 3 years నుంచి అవన్నీ కూడా 3 years ప్లాంట్స్. ఇది నెక్స్ట్ ఇయర్ కాపు వచ్చేస్తుంది. ఇంక ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మామిడికాయ ప్లాంట్స్ అన్ని ఇవి అన్ని 3 years ప్లాంట్స్. అవి కూడా 3 year ప్లాంట్స్. కోకోనట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కోకోనట్ ప్లాంట్స్. అందులో కూడా మీకు 3-4 వెరైటీస్ ఉంటాయి. నాటి, సిలోన్, సన్నంగి, గంగాబొండం అలాంటి రకాలు ఉంటాయి. ఓకే. అన్ని రకాలు ఉంటాయి ఇందులో. ఓకే. దానిమ్మ, బత్తాయి, నారింజ, సపోటా, కమల, సంప్రపంచ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ సపోటా కూడా ఉంటుంది. అవి రేలా ప్లాంట్స్ అంటుంది. అంటే క్యాస్టివ్ పిస్టల్ అవన్నీ కూడా రివెంజ్ ప్లాంట్స్ అంటారు. ఇవన్నీ అంతే. అవన్నీ కూడా బ్లాక్ నేరేడ్ అండి. ఇదేమో నామడక్ మ్యాంగో అండి. ఇది చాలా అరుదుగా కనబడే కాయ. ఇది నామడక్ మ్యాంగో. ఇదంతా కూడా అక్కడ నుంచి పెట్టుకొస్తున్నారు చూడండి మొక్కలన్నీ. అన్ని కూడా అలాగే పెట్టుకుంటూ వస్తారు.
ఇప్పుడు అలా అందులో పెట్టి 3 years తర్వాత మొక్క అదే కోకోనట్ కోకోనట్ కదండి, ఇవి ఏమన్నా అంతే. ఆహా, ఇవన్నీ కూడా ఇట్లాగా పెంచి మీరు తర్వాత అమ్ముతారు? అవునండి, 3 years పెంచుతామండి. 3 ఆహా. years తర్వాత ఫ్రూట్ స్టార్ట్ అయిపోతుంది, స్టార్ట్ అయినప్పుడు అమ్ముతాం. ఓకే. ఇక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్, షో అన్నీ ఉంటాయి. పాట్స్ ఓకే. ఇది కంపోస్ట్ అయ్యారు. ఉందా అక్కడ? వీళ్ళే ఇక్కడ కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నారు, అక్కడ వర్మీ కంపోస్ట్ అదే అక్కడ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టుకుంటాండి. ఇదేంటి? అంటే వెళ్ళాలని పెట్టుకుంటారు కదా ఎక్కువ. ఓకే. ఇది ల్యాండ్స్కేపింగ్ కి వాటికి లేకపోతే ఇలా ముందు పెట్టుకోవడానికి ఇవన్నీ. ఫింగర్ వెరైటీ కూడా ఉంటుంది. ఓకే. అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఒక చిన్న 20 రూపీస్ ప్లాంట్ దగ్గర నుంచి 3000 ప్లాంట్ వరకు పెద్ద 3 years నిండిన ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ వచ్చాక అమ్ముతారంట, వాళ్ళు అక్కడ పెంచుతున్నారు వాటిని. ఇది చూడండి ఎంత బాగుందో, వెరైటీగా భలే. ఇలా పెద్ద పెద్ద కుండీల్లో యాస్టీస్ గా తీసుకెళ్ళిపోయి ఇంటి ముందు పెట్టుకోవచ్చు. ఇది బాగుంది, ఇలా భలే బాగుంది. ఇదేం ప్లాంట్ బాబు? జట్రోబా ప్లాంట్. సిరామిక్ ప్లాంట్స్ వీటిలోనే మీరు మట్టేసేసి ప్లాంట్ కూడా మండే పెట్టేస్తామండి. వీటిలో ప్లాస్టిక్ కూడా ఉంటుంది. ప్లాస్టిక్, ఫైబర్, మెటల్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్. దీనికి షేడెడ్ నెట్ వేసారు పైన, ఇవన్నీ అక్కడ పెట్టారు. అసలు బాగుంది. తులసి, లక్ష్మీ తులసి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్ని మందారం మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇవి బార్డర్ వేసుకునే మొక్కలు ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్కే ఫార్మ్స్ ఇవి కూడా పెడతారు. అవి బార్డర్ ప్యారడైజ్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బెల్లాలకు పెడతారు. చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్. ఈ ఫామ్ హౌస్ లో పెట్టుకోవడానికి అవన్నీ కూడా విల్లాస్ లో పెట్టుకోవడానికి ప్లాంట్స్. ఇక చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇది భలే ఉంది అసలు. ఇది కూడా షోకి ఇలా ముందు పెట్టుకోవడానికి. ఎరువులు కూడా ఇటువైపు ముందంతా ఎరువులు ఉంటుంది. ఇవన్నీ కూడా కంపోస్ట్, కోకోపీట్, నీము ఇవన్నీ కూడా ఎరువు పడతాయి. ఓకే. కంపోస్ట్, ఆర్గానిక్, నీమ్ కేక్, అది కోకోపీట్ అన్ని. వాటితో పాటు రోజ్ మిక్స్, వయో మిక్స్, ఎఫ్ఎం తోటి ఇవన్నీ కూడా అవైలబుల్.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.